కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో మూసాపేట సర్కిల్ ఏఎంఓహెచ్ సాల్మాన్ వేధింపులకు నిరసనగా ఈ రోజు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఏలు ధర్నా చేపట్టారు. రోడ్లు ఊడ్చే కార్మికులకు సరిపడా చీపుర్లు అందడం లేదని డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లిన ఎస్ఎఫ్ఏ చిరంజీవిపై దాడికి యత్నించాడని వారు ఆరోపించారు. ఏఎంఓహెచ్ సాల్మాన్ ఎస్ఎఫ్ఏలను నిత్యం దూషిస్తూ ఉంటాడని, తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఎక్కువ చేసి ఉద్యోగం మానేసేలా ఒత్తిడి చేస్తాడని, ఆ విధంగా ఇద్దరు ఎస్ఎఫ్ఏలను విధుల నుండి తొలగించాడని ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఏలు తెలిపారు. ఎస్ఎఫ్ఏలు వేధింపులకు పాల్పడుతూ దాడికి యత్నించిన ఏఎంఓహెచ్ సాల్మాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కరి కాదు సార్, మొన్న ఎంతమంది సింగల్ టార్చర్ చేస్తున్నాడు సార్. ఎవరంటే అటెండెన్స్ వీక్ ఆఫ్ ఇయర్ కి లీవ్ తీసుకున్నట్టు కూడా మాకు పర్మిషన్ ఇచ్చినట్టు రియాజ్ కోసం వర్కర్స్ కోసం అడిగినందుకు ఆయన లాగిన్ వేరే కొత్తగా ఇచ్చిన ఎస్ఎఫ్ఎల్ ఒక 1 month అయితే 1.5 month అవుతుంది సార్. వాళ్ళకి ఇంతవరకు లాగిన్ ఇస్తలేడు. వాళ్ళని రోజు 3 రోజులకు ఒకసారి ఆయన దగ్గర పోయి సార్ మమ్మల్ని చేయదు సార్ అని 3 రోజులకు ఒకసారి ఆయన జూజర్ అని అడిగితేనే వాళ్ళకి లాగిన్ ఇస్తారంట సార్. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని అయితే ఒక 5,000-10,000 ఇస్తారు. మనుషులాగా చూస్తలేడు సార్. మీరు లేబర్ అంటుంది సార్. మేము ఒక సూపర్వైజర్ పెట్టుకొని మా కింద ఒక 20 మంది వర్కర్లు చేస్తుంటే ఒక లేబర్ నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను పొద్దున మెటీరియల్ అడిగినందుకు చీపురు గట్టలు అడిగినందుకు సార్. చీపురు గట్టలు అడిగినందుకు సార్ జస్ట్ ఏం లేదు సార్. మెటీరియల్ కరెక్ట్ ఇవ్వండి సార్. మెటీరియల్ ఇవ్వనందుకు నన్ను కొట్టడానికి నన్నైతే వీళ్ళందరూ సార్. నాకైతే మాకైతే ప్రాణాన్ని ఉంది సార్. డాక్టర్ గారితో ఆయన ఎప్పుడు ఎట్లుంటాడు ఆయనకు సార్కి అర్థమైతే ఒకసారి మంచి ఉంటాడు, ఒకసారి ఎట్లుంటాడు వీడియో చూస్తే నాకైతే వాళ్ళతో మా అందరికి ప్రాణాన్ని ఉంది సార్. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నాం మేము సార్ తోటి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సార్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవాలి చర్యలు డాక్టర్ పై వెంటనే, తీసుకోవాలి మెడికల్ ఆఫీసర్ పై చర్యలు వెంటనే, తీసుకోవాలి మెడికల్ ఆఫీసర్ పై చర్యలు వెంటనే. Go back, go back, go back, go back, go back, doctor, doctor. పర్మిషన్ ఇవ్వండి అని అంటే పర్మిషన్ ఇచ్చుడు కాదు కదా. నీకు రోజు 6 గంటల వరకు డ్యూటీ చేస్తా అని చెప్పేసి అందరికి 12 గంటలకు 1 గంటకు డ్యూటీ అయిపోతే ఈయన జేఎన్టీయూలో స్పెషల్ డ్యూటీలు ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఇట్లాంటి చిన్న చిన్నవే పెద్ద పెద్ద భూతార్థాలకు వెళ్ళి చూసి నేను చదువుకుంటా సార్ అంటే కూడా ఆయన మానసికంగా చాలా ఒత్తిడి తెచ్చేటోడు. ఆ ఒక్కరోజు డ్యూటీకి రాకపోయినా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయండి సార్. వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది అనమాట. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ తీసుకుపోతుంటే సార్ నేను పక్కన ఉన్నా కదా, నేను కొట్ట అటెండెన్స్ అబ్బాయిది, ఆయనకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే నీకు పర్మిషన్ ఇవ్వను, నీకు పర్మిషన్ ఇవ్వను, మీ అమ్మకు చూపించుకుంటా ఎవరు చూపించుకోండి, డ్యూటీ టైమింగ్ అయిపోయినాక పర్మిషన్ ఇస్తా అంటే వాళ్ళ అమ్మ సాగుబతుకుల మధ్యలో ఉంది కదా సార్ అని మేము ఇద్దరం పోయి బతిలాడినాం. ఆయన కాళ్ళు పట్టుకొని బతిలాడినా కానీ ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అది జరిగింది.